ఒక కీలకమైనది ప్రాంతీయ భాషల్లో వైద్య విద్య. వైద్య విద్య అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, ప్రాంతీయ భాషల్లో లేదు. నిజంగా ఏమైందంటే ఈ భారతదేశం మీద ఇంగ్లీష్ మోజు అనేటువంటిది విపరీతంగా రుద్దబడింది. ఒక దేశం పెద్దది కాబట్టి కామన్గా ఒక లాంగ్వేజ్ ఉండడంలో తప్పులేదు, అందరికీ కలిపి ఒక భాష ఉండాలి. అయితే హిందీ వ్యతిరేకత ఉండాలా? అసలు ఇంగ్లీష్ అనేటువంటిది నేర్చుకునేయడం అవసరము. కనీసము ప్రాథమికంగా ఇవాళ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బడికి పోతున్నటువంటి వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంకే పోతున్నారు. ఆఖరికి తెలుగు చదవలేకపోతున్నారు, భాష చచ్చిపోతుంది. తెలుగుదేశం లాంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలుగు ఆత్మగౌరవం అన్నటువంటి వాళ్ళే ఇవాళ ఇంగ్లీష్ మీడియంను ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితి. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు, కానీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే చదువుకోలేనటువంటి నిబంధనలు వచ్చి ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చదివేటువంటి పరిస్థితులు కల్పించి ఇంగ్లీష్ మీడియంలో చదవలేనటువంటి వాళ్ళంతా కూడా మేధావులు కాలేదా? ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్లో చదివినటువంటి వాళ్ళే ఉంటారా? భారతదేశ భాషలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఎంత దారుణం అంటే ఇంగ్లీష్ అనేటువంటిది గొప్పది అనేటువంటిది కొందరు కావాలని చిత్రీకరించినటువంటి దాన్ని పెట్టుకొని కాన్వెంట్లు, మిషనరీ స్కూల్స్, ఇంగ్లీష్ తప్ప ఇంకొకటి వేస్ట్ అనేటువంటి ఒక పద్ధతిని క్రియేట్ చేసి కనీసం ప్రాథమికంగా వాడు పుట్టినటువంటి అక్కడ వాడి మనసు, భాష అంతా స్థానికంగా ఉంటుంది. 5వ తరగతి వరకు, 4వ తరగతి వరకు కనీసం వాడికి తెలుగులో మొత్తం నేర్పించి చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు, హిందీలో నేర్పించుకుంటూ పోతే 4 భాషలు నేర్చుకోవడం అనేటువంటిది తప్పు కాదు. 4 కాకపోతే 40 భాషలు నేర్చుకోవచ్చు మానవ మెదడుకున్నటువంటి దాని ప్రకారం. 14-15 భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సహజం, 4-5 భాషలు మాట్లాడడం అనేటువంటిది ఈజీగా వచ్చేస్తుంది, తప్పు లేదు. భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ బలవంతంగా ఆంగ్లం రుద్దబడింది. ఇక్కడ కూడా తెలుగుదేశాన్ని మనం నిందితులుగా చేయాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కనీసం ఒక విధానాన్ని తీసుకురావడంలో విఫలమైపోయి పూర్తి స్థాయిగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటేనే గొప్ప, ఏదో టెక్నాలజీ అంతా మేమే తీసుకొచ్చినాం టెక్నాలజీ అని చెప్పేసి పూర్తి స్థాయిగా తెలుగుని నాశనం చేశారు. తెలుగుదేశం పేరు పెట్టుకొని వాళ్ళు కూడా, మిగిలిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా నాశనం చేశారు. ఇక జగన్ వచ్చిన తర్వాత అసలు ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్ప. అరే ఇంగ్లీష్లో మాట్లాడిన వాడు గొప్ప కాదు, ఇంగ్లీష్లో మాట్లాడితే వాడు మేధావి కాదు, వాడు జ్ఞానవంతుడు కాదు, వాడు తెలివివంతుడు కాదు. కేవలం ఇంగ్లీష్ మాట్లాడడమే గొప్ప అనుకునేటువంటిది మన భ్రమ. అది మన భ్రమ. జ్ఞానం అనేటువంటిది ఇంగ్లీష్లో మాత్రమే ఉండదు. ఖగోళ శాస్త్రం ఇవన్నీ మనం భారతదేశంలో కనుక్కున్నప్పుడు ఏ ఇంగ్లీష్ ఉంది, అసలు ఏ భాష ఉన్నది? ఈ భాష లేనప్పుడు మనం ఖగోళ శాస్త్రం కనిపెట్టలేదా? మన దేశంలో శాస్త్రాలు లేవా? మన దేశంలో వైద్యం, విజ్ఞానం లేదా? ఇవాళ మన భారతదేశంలో బలవంతంగా రుద్దబడినటువంటి ఈ విషయాలన్నిటిపైన కూలంకుషంగా చర్చ జరిగి ప్రభుత్వాలు తమ విధానాన్ని కేవలం అల్లోపతి వైద్యం మాత్రమే, ఆయుర్వేదాన్ని నాశనం చేసుకున్నాం మనం, ప్రకృతి జీవనాన్ని నాశనం చేసుకున్నాం మనం, మన భాషను మనం నాశనం చేసుకున్నాం. ఏది లేదు. ఇవాళ అభివృద్ధి పేరిట మన స్థానికతను మొత్తం, మన న్యాచురాలిటీ మొత్తం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే స్థానిక ప్రాంతీయ భాషల్లో వైద్య విద్య ఖచ్చితంగా స్వాగతించాలి. జాతీయ విద్యా విధానంలో పిల్లలకి స్థానికంగా ఏ భాష ఉంటే, కన్నడ వాళ్ళైతే కన్నడ, తమిళం వాళ్ళైతే తమిళం, తెలుగు వాళ్ళైతే తెలుగు, భారతదేశ భాషలన్నీ కూడా ఉండే విధంగా ఇవాళ జాతీయ విద్యా విధానం వచ్చింది. దాన్ని అమలు పరచాలి. అందరికీ భాష చచ్చిపోతుంది. కొద్ది రోజులైతే తెలుగు భాష చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మనము మన యొక్క భాషను ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒకటే కాదు, ఇంకో 4 భాషలు, 5 భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు. గతంలో 5-6 భాషలు వచ్చేది ఒక్కొక్క వ్యక్తికి, తప్పే లేదు నేర్చుకోవడంలో భాషలు. కానీ కాన్వెంటు విద్య ఒకటే గొప్ప కాదు. ప్రాథమిక విద్య అనేటువంటిది తల్లి భాషలో జరిగితే వికాసం పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు చెప్తున్నటువంటి అంశం. ఈ విషయంలో నరేంద్ర మోడీ గారి సర్కారు తెచ్చినటువంటి జాతీయ విద్యా విధానంలో ఈ అంశాన్ని పూర్తిగా సమర్థించాల్సినటువంటి అవసరం మనకున్నది.